జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బడిత పూజ తప్పదని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గుర్రి శ్రీనివాసరెడ్డిలు హెచ్చరించారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి లేదని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలని, లేని పక్షంలో ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. నల్గొండ మున్సిపాలిటీలో కంచర్ల భూపాల్ రెడ్డి చేసిన నిరసన దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయాల్సి ఉండగా గూండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్తో మున్సిపాలిటీలో కమిషనర్ ఛాంబర్కు వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇంకా పదవిలో ఉన్నాననే భ్రమలో ఉన్నారని, భవిష్యత్తులో ఆయన కౌన్సిలర్గా కూడా గెలవడం ఎద్దేవా చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాడని అన్నారు. జాతీయ రహదారి 6 లైన్లుగా మంజూరు చేయించిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిదేనని స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు గురించి ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయించాడని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, పాషం రామ్రెడ్డి, మైనార్టీ నాయకులు, కౌన్సిలర్ బషీరుద్దీన్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు మారవుని నవీన్ గౌడ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, గణేష్, నాయకులు మందడి శ్రీనివాసరెడ్డి, జూలకంటి సైదిరెడ్డి, గోవర్ధనచారి, వజ్జా రమేష్ యాదవ్, గాలి నాగరాజు, పిల్లి రమేష్ యాదవ్, దాసరి ప్రీతి ప్రశాంత్, నాంపల్లి భాగ్య, కిన్నెర అంజీ, జానీ యాదవ్, కంచర్ల ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు కూడా జగదీష్ రెడ్డి గారు నిన్న మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారి మీద మాట్లాడుతుండు, అభివృద్ధి అని మాట్లాడుతుండు. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు. ఈ బ్రాహ్మణ వెల్లెంలా నీకు గుర్తుకు రాలేదా? ఎప్పుడు నల్గొండకు వచ్చి పోతుంటివి, నల్గొండకు వచ్చి కుయ్య రోడ్ల మీద తిరిగిపోవడే తప్ప గ్రామాలలో పోయి ఎక్కడ ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది, ఏ ఊరికి ఏ రోడ్డుకు ఇబ్బంది ఉన్నది, నీటిపారుదల శాఖ రైతులు నీళ్ళు ఉన్నదా లేవా, ఆ గజ్జుకుక్క తీటకొయ్యల గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మాకు మళ్ళీ ఒకసారి నిన్న జరిగిన సంఘటనను తెలియజేసుకుంటూ ఆ గజ్జుకుక్క తీటకొయ్యల గురించి మీకు కొద్ది 2 మాటల్లో వివరిస్తా. మున్సిపల్ ఆఫీస్ పోయి కమిషన్ రూమ్లో మాట్లాడిన భాష, దాన్ని ఫస్ట్ మీరు ఒకసారి విన్న తర్వాత దాని గురించి వివరంగా చెప్తా. నిన్న మున్సిపల్ కమిషన్ రూమ్ పోయి కమిషన్ రూమ్ లో బయటికి మాట్లాడే భాష మీరు మళ్ళీ ఒకసారి క్లియర్ అయింది. మీరు కూడా తీసిరు కానీ మీరు కూడా వీడియోలో మీకు అర్థం కాలేడా ఏమంటున్నారనేది తెలియదు మీకు. ఈ దరిద్రుడు 5 ఏళ్ళ దరిద్రం బట్టి 20 ఏళ్ళ మంచితనాన్ని పోగొడతాక ఇప్పుడు దరిద్రం అనే మాట వాడేది. ఆ దరిద్రుడు ఎవడో మీ అందరు నల్గొండ ప్రజలందరూ గమనించారు. ఆ కేసీఆర్ పుణ్యాన, ఆ నారా చంద్రబాబు నాయుడు పుణ్యాన ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఆ దరిద్రుడిని పాతాళం దొక్కుతారంటారు చూసాను. వెనకట ఈ తీటకొయ్యలాకు, ఈ గజ్జుకుక్క, ఆ గజ్జుకుక్క ఉంటే మనం ఏం చేస్తాం, ఏదో తీటకొయ్యలాకు గురించి మీకు ఒక 2 మాటలు చెప్తా ఆ వీడియో లోపల. సందర్భంగా నిన్న జరిగిన సంఘటన గురించి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వివరణ ఇస్తాని కోసం నల్గొండ ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. మనది ఏం తప్పు లేనప్పుడు వివరణ ఇవ్వటం మన ధర్మం అనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశపరిచినాం. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రమశిక్షణ ఎంత అనేది నల్గొండ ప్రజలందరికీ తెలుసు. గత 5 పర్యాయాలు మంచి మెజార్టీతో గెలిపించుకొని దేవుడు లెక్క ఉన్న పూజించిన కోమటిరెడ్డిని పట్టుకొని నిన్న మొదటగా నమస్కారం తెలియజేస్తూ నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
గత సంవత్సర కాలం నుండి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచిన తెల్లారి నుండే ఎటువంటి ప్రాజెక్టులు టేకప్ చేయడం, అభివృద్ధి పనుల్లో భాగంగా ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారనేది మీ అందరు చూస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఎన్నో ప్రభుత్వాలు మారినా 40 సంవత్సరాలకెళ్ళి ఇబ్బంది పడుతున్న సొరంగ మార్గం రెడ్డి గారు చెప్తున్నారు నా అభివృద్ధి మీద చర్చకు రమ్మని. మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. 10 ఏళ్ల కాలంలో ఎస్ఎల్బీసీని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినరు? నల్గొండ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నాం. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. ఒక 5-6 వేల కోట్ల రూపాయలు పెడితే మన నల్గొండ జిల్లానే కాదు, ఖమ్మం జిల్లా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి, ఇలా హైదరాబాద్ కూడా సఫిషియెంట్ వాటర్ పోయే పరిస్థితి ఉండే. కానీ మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పేసి డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే పాత ప్రాజెక్టులను తీసుకుంటే కమిషన్లు రావు కాబట్టిగా యాదాద్రి పవర్ ప్లాంట్ లాంటి భూపాల్ రెడ్డి గారు ఏదైతే నిన్న మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ గారికి ఫోన్ చేసి వెళ్ళాలి. కమిషనర్ గారు ప్రజాపాలన రేషన్ కార్డుల 1వ వార్డులో ఉన్నప్పుడు అక్కడ కలెక్టర్ గారు పోయినప్పుడు అక్కడికి పోయినప్పుడు ఈయన డైరెక్టు ఛాంబర్లకు పోయి ఆ డోర్ని తీసేసుకుంటే లోపల డేటా సెంటర్, కంప్యూటర్సు కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. విజ్ఞత లేకుండా తను ఒక్కడే కాకుండా ఒక 50 మంది తీసుకుపోయి అక్కడ కూర్చొని గౌరవ మంత్రి గారిని అడ్డమైన బూతులు అప్పుడే 5 నిమిషాల ముందే నేను వెళ్ళినా. ఏదైతే బీట్ మార్కెట్లో ఉన్న సబ్స్టేషన్ రేపు 25 తారీఖు ఓపెనింగ్ ఉంది. అలాగే కౌన్సిల్ హాల్ మళ్ళీ చూద్దామని, కౌన్సిల్ హాల్ పైన పని అయిపోతుంది, అది కూడా ఓపెనింగ్ ఉంది. దానికోసం చివరి 25 నాడు మాది సమావేశం ఉంది కాబట్టి దానికోసం ఏర్పాట్ల కోసం మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. మేము ఎస్ఐసిఏ గారికి చెప్పింది ఏంటంటే ఛాంబర్లో అన్ని వస్తువులు ఉంటే ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఛాంబర్ ముందలు చేసుకోమను అని చెప్పి పంపిన. ఆయన మాట్లాడిన భాష అంతకుముందు గౌరవ మంత్రి గారు నల్గొండ పట్టణంలో మున్సిపాలిటీలో జరిగిన సంఘటన గురించి ప్రెస్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ అందరికీ తెలిసిన విషయమే. మాజీ ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా మున్సిపాలిటీకి వెళ్ళి ధర్నాలు, దీక్షలు చేయడం సహజం. ఏదైనా రాజకీయంగా ప్రజల అభివృద్ధి కోసం ఏదైనా చేయొచ్చు. కానీ దౌర్జన్యంగా మా ఆఫీస్లోకి జొరబడి ఈ విధంగా చేయడం మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా మాట్లాడిన మాటలు, తను ప్రజాప్రతినిధి అయి ఉండి ఆయన మాట్లాడిన మాటలను చూసి వేరే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏం నేర్చుకుంటారు? ఆల్రెడీ ఓడిపోవడం జరిగింది, ఈసారి డిపాజిట్ కూడా దక్కడం జరగదు. అందుకోసమే మీరు మాట్లాడేటప్పుడు మీ భాషను చూసుకొని మాట్లాడాలి. అదేవిధంగా మహిళలను అగౌరవపరచడం, అమ్మ, తల్లి, చెల్లి అందరికీ ఉంటారు. కానీ మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి? మా మహిళలను అవమానపరిచే విధంగా ఉన్నాయి.